హాయ్ ఫ్రెండ్స్, దేశంలో వివిధ దేవుళ్ళు దేవతలు ప్రాచీన భారతదేశంలో ఉన్నారు. దేవుడు జన్మించాడని చెప్పట్లేదు. అయితే వారి అవతారాల గురించి మాట్లాడాల్సి వస్తే అవన్నీ ప్రాచీన భారతదేశంలో మాత్రమే ఉన్నాయి. శ్రీకృష్ణుడి అవతారం గురించి, విష్ణువు పుట్టుక గురించి, హనుమంతుడి గురించి, పరశురాముడి గురించి అన్నీ కూడా ప్రాచీన భారతదేశంలో మనకు కనిపిస్తాయి. ఇవన్నీ వింటున్నప్పుడు హిందూ దేవతలు భారతదేశంలోనే ఎందుకు పుట్టారనే ప్రశ్న ఎప్పుడో ఒకప్పుడు వచ్చే ఉంటుంది. ఈరోజు వీడియోలో ఈ విషయం గురించి తెలుసుకుందాం. విశ్వ ఏకమత్వం అంటే అర్థం ప్రపంచమంతా ఒక కుటుంబం. మన ప్రశ్నకు సమాధానం కూడా ఈ ఒక్క వాక్యంలోనే తెలిసిపోతుంది. ఒకప్పటి భారతదేశం ప్రపంచమంతా తన సామ్రాజ్యాన్ని విస్తరించుకుని ఉండేది. ప్రపంచంలోని ప్రతి మూల ఎంతో కొంత భారతదేశ ప్రభావం ఉంది. ఒకప్పుడు భారతదేశాన్ని జంబూ ద్వీపం పేరుతో పిలిచేవాళ్ళు. కాలక్రమంలో ఈ జంబూ ద్వీపం తరుగుతూ వచ్చింది. నాటి సరిహద్దులు కూడా మారిపోయాయి. వేల సంవత్సరాల క్రితం కూడా భారతదేశాన్ని అఖండ భారతదేశం అనే పిలిచేవాళ్ళు. విశాలమైన భూభాగం ఉండేది. 12వ శతాబ్దంలో వేదవ్యాసుడు రచించిన మార్కండేయ పురాణంలో ఈ అఖండ భారతం గురించి ప్రస్తావన కనిపిస్తుంది. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, శ్రీలంక, భూటాన్, బంగ్లాదేశ్ లాంటి దేశాలన్నిటితో కలిసి అఖండ భారతంగా ఉండేది. ప్రాచీన కాలంలో దీన్ని మేరు వర్షగా చెప్పేవాళ్ళు. ఎంతోమంది హిందూ దేవతల ప్రస్తావన ఇందులో ఉండేది. మార్కండేయ పురాణంలోని పశ్చిమ ఖండంలో మేరు వర్షం ప్రస్తావన వచ్చింది. హిమాలయ పర్వతాల మీద విష్ణుమూర్తి నివాసం ఉండేవాడు. అప్పుడు ఈ ప్రాంతాన్ని బ్రహ్మపురి అని పిలిచేవారు. ఈ బ్రహ్మపురి దగ్గరలోనే మరికొన్ని నగరాలు కూడా ఉండేవి. ఆయా ప్రాంతాల్లో వివిధ దేవతలు ఉండేవాళ్ళు. ఇందులో ఒక ప్రాంతంలో దేవతలకు రారాజు ఇంద్రుడి నివాసం ఉండేది. ఆ వంశీయులను ఒక దశలో ఆర్య వంశానికి చెందినవారని కూడా అనేవాళ్ళు. రాముడి సోదరుడు భరతుడి పేరుతో దేశానికి భారత్ అనే పేరొచ్చిందని చెప్తారు. కానీ ఇది వాస్తవం కాదు. ఎందుకంటే వాయుపురాణం ప్రకారం ఆర్యవర్తంలో అధికారంలో ఉన్న ప్రియవతుడికి కుమారులు లేరు. అందుకని అతను తన కూతురి కొడుకుని దత్తత తీసుకున్నాడు. అతని పేరు కేశవుడు. ఆ తర్వాత కాలంలో ఆర్యవత సామ్రాజ్యానికి అధిపతిగా మారాడు. కేశవుడి కుమారుడు భరతుడి పేరుతోనే భారత్ అనే పేరు వచ్చిందంటూ కొంతమంది అభిప్రాయం. మరికొన్ని పురాణ గ్రంథాల్లో కురవంశంలో దుష్యంతుడి కుమారుడు భరతుడి పేరుతోనే భారత్ అనే పేరొచ్చిందని కూడా చెప్తారు. ఈ విషయంలో మీ అభిప్రాయం ఏంటో మాకు తెలియజేయండి. భరతఖండం గురించి చెప్పాలంటే ఆ సమయంలో కూడా చాలా దూర ప్రాంతాలకు విస్తరించుండేది. ప్రాచీన జంబూ ద్వీపం అంత పెద్దదైతే కాదుగాని విశాలమైన భారతదేశమనే చెప్పాలి. ఇప్పటి భారత్ కన్నా పెద్ద దేశమనే చెప్పాలి. అందులో ఇప్పటి పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ లాంటి దేశాలు కలిసి ఉండేవి. దీన్ని కూడా చాలామంది అఖండ భారత్ అని పిలిచేవాళ్ళు. భారతదేశం ఇంత విశాలంగా వ్యాపించి ఉండడం చేత అన్ని ప్రాంతాల్లో హిందూ దేవతలు, సమాచారం, విగ్రహాలు అందుబాటులో ఉన్నాయి. ఇండోనేషియా, థాయిలాండ్ దేశాల్లో కూడా ఒకప్పుడు హిందూ మతాన్ని ఆరాధించేవాళ్ళు. ఇందుకు సంబంధించిన ఆనవాళ్లు అక్కడ ఇప్పటికీ ఉన్న ఆలయాలు, విగ్రహాల రూపంలో కనిపిస్తాయి. ఇందులో కొన్ని విగ్రహాలు వేల సంవత్సరాల క్రితం నాటివే. ఇండోనేషియాలోని జకార్తాలో ఇప్పటికీ అనేక విగ్రహాలు సజీవ సాక్ష్యాలుగా మిగిలున్నాయి. ఇప్పటికీ ఇక్కడ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల విగ్రహాలకు పూజలందిస్తారు. ఈ విగ్రహాలు దాదాపు 1200 సంవత్సరాల క్రితం నిర్మించినట్టు అర్థమవుతోంది. ఈ ఆలయాలను యునెస్కో చారిత్రక ప్రదేశాల జాబితాలో కూడా చేర్చింది. వీటితో పాటు ఇండోనేషియాలో తమన్ సరస్వతి ఆలయం, సింగ్సరి శివమందిరాలు కూడా ఉన్నాయి. ఈ రోజుకి ఇండోనేషియా ప్రభుత్వం ఈ ఆలయాల పరిరక్షణ కోసం చర్యలు చేపడుతోంది. ఎందుకంటే అక్కడి ప్రభుత్వం ఈ ఆలయాలను దేశ సంపదగా భావిస్తోంది. థాయిలాండ్ దేశ జాతీయ చిహ్నం చూస్తే కూడా మనకి ఈ విషయం అర్థమవుతుంది. గరుడుడి బొమ్మ మనకు స్పష్టంగా తెలుస్తుంది. కొంతకాలం క్రితం మెక్సికోలో కూడా కొన్ని తవ్వకాల్లో మహాలక్ష్మితో పాటు గణపతి విగ్రహం కూడా దొరికింది. దీన్ని బట్టి మెక్సికోలోనూ ఒకానొక సమయంలో హిందూ దేవతలు పూజలందుకున్నారని అర్థమవుతోంది. ఇలా అనేక ఆధారాలతో భారతదేశం ఒకప్పుడు మెక్సికో వరకు వ్యాప్తి చెంది ఉందనే విషయం తెలుస్తోంది. కొంతమంది చరిత్రకారులు మెక్సికో అనే పదం సంస్కృత పదం మక్షియా నుంచి వచ్చిందని కూడా చెప్తుంటారు. స్పెయిన్లోనూ ఒక పురాతన విగ్రహం ఇలాగే బయటపడింది. ఈ విగ్రహంలో విష్ణుమూర్తి రూపం కనిపిస్తుంది. రష్యాలోనూ హిందూ దేవతల విగ్రహాలు దొరికాయి. ఓల్గా నదీ తీరాన 1200 ఏళ్ల నాటి విష్ణుమూర్తి రూపం ఉన్న విగ్రహం దొరికింది. 2000 సంవత్సరాల క్రితం రష్యాలో హిందూ మత ప్రభావం అధికంగా ఉండేదని చెప్తూ ఉంటారు. అక్కడ పూజలు కూడా నిర్వహించేవారని విశ్వసిస్తున్నారు. వారి జీవన విధానం కూడా హిందువులతో పోలి ఉండేది. పూజల కోసం అక్కడ అనేక ఆలయాలను నిర్మించారు. ఇందుకు సంబంధించి సాక్ష్యాలు అక్కడ వెలికితీతల్లో బయటపడ్డాయి.
2007లో కూడా ఇక్కడ హిందూ దేవతలకు సంబంధించిన రాతి విగ్రహాలు, ఆ దేవతల అచ్చులతో ఉన్న నాణేలు అనేకం బయటపడ్డాయి. ఇలాంటి ఆనవాళ్లే కంబోడియాలో కూడా దొరికాయి. ఇక్కడ కూడా అలాంటి విగ్రహాలే అనేకం ఉన్నాయి. ఇప్పటికీ అక్కడ హిందూ ఆలయాలను ఆయా దేశాలు తమ వారసత్వ సంపదగా భద్రత కల్పిస్తూ రక్షించుకుంటున్నాయి. కంబోడియా దేశం కంబు అనే ప్రాచీన రాజు కారణంగా ఏర్పడిందని అక్కడ స్థానికుల నమ్మకం. ఆ తర్వాత క్రమంలో అతని పేరుతోనే కంబోడియా అని పిలవడం మొదలైందని చెప్తారు. ఈ దేశాలన్నిటిలోనూ హిందూ మతం, హిందూ దేవతల ప్రస్తావన ఉండడం చూస్తుంటే భరతవర్షం దూర తీరాలకు విస్తరించి ఉందనే విషయం అర్థమవుతోంది. చాలా ప్రాచీన కాలం నుండే ఈ మత విశ్వాసాలు ఉండేవని తెలుస్తోంది.